తెగోరే ఒకసారి ఇలా చూడండి, ఎంత ఘోరానికి పాల్పడ్డారు. ఏంటి ఏమైంది? ముక్కు పుడక పెట్టుకున్నారని వీళ్ళ ముక్కుల్ని కోసేశారు ఆ మానవ మృగాలు. ముక్కులు కోసేశారా? అయ్యో, వీళ్ళ దారుణాలకు అంతమే లేదా? ఎరా కిట్టు, నువ్వు వీళ్ళని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టు, నేను ఆకుపసరు తీసుకొస్తాను. వెళ్ళండి. ఈ దుర్మార్గం ఎక్కడ జరిగింది? సంతలో జరిగింది. వదిలేమని కాలు పట్టుకున్నా వదలలేదు. అధికారులు వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని తోసేశారు. ఒక అమ్మాయి ఛాతిని కప్పుకున్నందుకు ఆవిడ స్థానాలను కోసేశారు. ఈ దుర్మార్గుల్ని సహించకూడదు. ఛాతిని కప్పుకుంటే ఛాతిని కోస్తున్నారు, చీర కడితే కాళ్ళు విరుస్తున్నారు, ముక్కెర పెట్టుకుంటే ముక్కులు కోస్తున్నారు. ఇలా జీవించడం కన్నా చావడమే నయం. మన జాతి వాళ్ళని చంపాలనేదే వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యం గురించి నేను భయపడి, మనం ప్రతీకారం తీర్చుకోవాల్సింది. రేపే కదా గుళ్ళో ఉత్సవం జరిగేది. అవును, మన జాతి స్త్రీలందరూ ఛాతి కప్పుకొని చీర కట్టుకొని ముక్కెర పెట్టుకొని రేపు గుడికి రావాలి. అందరికీ చీరలు, బంగారం, ముక్కెరలు నేనిస్తాను. చాలా కాలంగా తక్కువ జాతి వాళ్ళు జాతర జరుపుకోవడానికి మహారాజు గారు సమర్పించిన స్థలం ఇది. కానీ జాతర జరుపుకునే అర్హతే లేనివారు చీర కట్టి ముక్కుపుడక ధరించే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నేను అనుమతించను. ఇది రాజద్రోహంతో సమానం. అందుచేత దండన విధించక ముందే అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడికి మా జాతి వాళ్ళు మాత్రమే వస్తారు. అగ్రవర్ణాల వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రారు. ఇక్కడిది తప్పు కాదు. మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. ఈ పేదలని వాళ్ళ ఉత్సవం జరుపుకోనివ్వండి. మొదలు పెట్టండి. చూస్తారేంటి? దాడి చేయండి. పొగరుబోతు మదం అణిచేవాడు రాజ్యంలో ఎవడు లేడనుకున్నావా? ఎన్నో సందర్భాల్లో నీకు వద్దు వద్దని చెప్తూనే ఉన్నాడు. ఆగండి. పొగరెక్కిన వీడి కొమ్ములు వెరచడానికి నేనొక్కడినే చాలు, ఇంకెవరు అక్కర్లేదు.